మనం చేస్తున్నాం. నేను దాన్ని చేస్తున్నా కానీ నేను తీసుకెళ్ళలేదు. అంటే నేను ఆల్రెడీ ఫిక్స్ పెట్టాను. వెళ్ళమాకండి, మీదకి వెళ్ళమాకండి, మీదకి వెళ్ళకండి. రమేష్ అంగేరి, రమేష్ గారు ఇక్కడే ఉన్నాడు. అనిల్ లేడీ ఎల్సీడీ భయ్యా, ఎల్సీడీ సార్ సార్ ఇటు నేను ఎవడో ఇవాళ కేసు పెడతాను. ఆఖరికి ఈరోజు కూడా సుప్రీంకోర్టులో ఏ రకంగా ప్రయత్నం చేశారో మీరందరూ చూశారు. అణచివేత ద్వారా, తప్పుడు కేసులు పెట్టడం ద్వారా న్యాయశాస్త్రంలో అయితే న్యాయశాస్త్ర ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్లో ఏమేమి రుసుగులు ఉన్నాయో, ఎలా దాటవేయచ్చో, ఎలా అవతల వాడిని ఏడిపించవచ్చో, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ తీసుకొచ్చారు. ఏం చేస్తారు? కొన్ని పారిపోతాడ రాజకీయాల నుంచి మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు? అన్న రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల నుంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడం నుంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు? ఓకే, ఏం సాధించారు? ప్రజల్లో మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏం సాధించలేదండి. అల్టిమేట్గా రేపో మాపో లేదా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు. ఖచ్చితంగా వంశీ గారితో మాట్లాడండి. అతనే పారిపోయే రకం కాదు, ఎక్కడికి వెళ్ళే రకం కాదు. గన్నవరం ప్రజల మధ్య బతుకుతాడు. గన్నవరం ప్రజలకి సేవ చేస్తానే చివరిదాకా ఉంటాడు.